చూస్తున్నట్లయితే హ్మ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా! ఆ! ఆ! జగన్ ఓడిస్తానంటున్నారు. ఎంతవరకు సాధ్యపడిద్దంటారు? జగన్ ఏమి ఓడిపించినా సరిపోలే బానే వీళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళందరూ జగన్ పార్టీయే. హ్మ్. ఇలా మాకు తలం సమస్య ఉండిపోయింది. తలం వచ్చి సనాలైంది గానీ తలం రాలేదు. హ్మ్. ఎక్కడ తలం చూపించలేదు. ఒకటే ఇల్లు ముగ్గురు ఎక్కడుండాలో తెలియట్లేదనమాట. ఒక హ్మ్. అత్తగారొకటి, నెరుగులు ఉన్నాం. నెరుగులు ఫ్యామిలీకి ఇల్లొకటే. హ్మ్. కంబాల దేవి పేరి తలం రాలేదు. హ్మ్. అదే సమస్య ఏమీ లేదు. మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ అంటే నమ్మకమా? లేపోతే నమ్మకమేనండి. హ్మ్. నమ్మకం. ప్రెసిడెంట్ మా ఊరు ప్రెసిడెంట్ మా మా చిన్నానే దగ్గరే. హ్మ్. మాకేం జగనే కావాల. హ్మ్. అంతే. మరి ఇప్పుడు చూసుకున్నట్లే అమ్మా కరెంట్ ఉంటుంది 24 గంటలు. కరెంట్ బానే ఉంటుంది. హ్మ్. కరెంట్ బిల్లే కొద్దిగా ఎక్కువొచ్చేత్తుందనమాట. అది. కరెంట్ బిల్లది. కులాలు కడా లేవు మాకి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ అందుతుందా? అంతుందండి. ఉచితంగానే ఇస్తున్నారా రేషన్? లేదండి. ఉచితంగా ఇస్తున్నారండి. అమ్మఒడి వస్తుందమ్మా? అమ్మఒడి వస్తుంది సార్. పిల్లలు ఎక్కడ చదువుకునేది? గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ సార్. ఓకే. మీకు ఆళ్ళకి ట్యాబ్స్ గాని, స్టడీ ఇచ్చారు పర్పస్ సార్. ట్యాప్ ట్యాబ్ ఇచ్చారు. ఇచ్చారా? నైన్త్ క్లాస్‌లో ఇచ్చారు సార్. అంతా బానే జరుగుతుందా? ఆ! అమ్మ మరి మీకు కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? జగనన్న వత్తేనే మంచిదనుకుంటున్నాం సార్. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? ఎందుకంటే మంచి పేర్లు బాగానే చేస్తున్నాడు కదా! హ్మ్. అందుకోసం. ప్రెజెంట్ అయితే అన్ని సదుపాయాలు బానే ఉన్నాయి కదా! బానే ఉన్నాయి సార్. మీకు అన్నీ ఇంటింటికి వచ్చేస్తున్నాయి కదమ్మా గవర్నమెంట్. వస్తున్నాయి సార్. సో ప్రెజెంట్ అయితే అన్నీ బానే ఉన్నాయి కదా! మేము గాయస్ కట్టుకున్నాం సార్. లోన్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. థ్యాంక్స్ సార్. ఓకే. రోడ్లు గాని, నీళ్ళకి గాని అన్నీ బానే ఉన్నాయమ్మా? సార్ కుళాయిలు ఏతానన్నారు కానీ ఇంటింటికి కుళాయిలు లేవు సార్. మొత్తం వీళ్ళు వేయనంతా ఒకటే కుళాయి సార్. సివ్వరన ఉంది. కుళాయిలు లేవు సార్. అసలు నీళ్ళకి చాలా బాధ అయిపోతుంది. ఎండాకాలం అయితే మరీ దారుణం. దొరకవు అసలు నీళ్ళు. అదే. ఎక్కడికో వెళ్ళి కొని తెచ్చుకోవాలా. హ్మ్. ఫిల్టర్ నీళ్ళు కొని తెచ్చుకుంటున్నాం సార్. హ్మ్. వాటరే అందట్లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రెజెంట్ ఓకే. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయంటారు. అవును సార్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌లో మళ్ళీ ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలండి. ఎందుకమ్మా జగన్ రావాలనుకుంటున్నారు? ఏమండి దేనికి అన్ని పనులన్నీ బాగా చేస్తున్నారు కదండి. అంతేగా జగనే కావాలా. నమ్మకమా? అభిమానమా అంటున్నా? నమ్మకమే అండి. ఈ వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా ఉచితంగా? వస్తుందండి. మీకు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా? అన్ని పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. అమ్మఒడి డైరెక్ట్ పడుతుందా అకౌంట్‌లో? పడుతుందండి. మనకి ఏ గవర్నమెంట్‌లోని ఇలా అమ్మఒడి ఏసారా మీకు అకౌంట్‌లో? పెట్టారండి ఇక్కడే గవర్నమెంట్. గతంలో పాత రోజుల్లో పాత ముఖ్యమంత్రులు ఏమి వేయలేదండి. హ్మ్. ఈ జగనన్న ఎక్కిన తర్వాత వేసాడండి ఇవన్నీని. హ్మ్. పథకాలు బాగానే పెట్టారు. అమ్మా మీకు ఇక్కడ హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలు ఉచితంగానే చూస్తున్నారండి. రేషన్ కూడా ఉచితంగానే ఇస్తున్నారా? ఇస్తున్నారండి. అన్నీ ఇంటికాడికే వస్తున్నాయా? మీరెళ్లి తెచ్చుకుంటున్నారా? ఇంటి దగ్గరకు వస్తున్నాయండి. ఉందమ్మా జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? బాగుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. సౌకర్యాలు అందుతున్నాయా? మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలి? జగన్ రావాలా? జగన్ రావాలా? నమ్మకమా? అభిమానమా? నిజమేనండి. అబద్ధం కాదు. జగన్ రావాలా? చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఉపయోగపడుతున్నారమ్మా మీకు? ఉపయోగం అలాగుందండి. చేస్తున్నారు మరి చేయట్లేదా? మరి మీకు కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుందండి. రేషన్ ఇంటికాడికి వచ్చేస్తుందా? వస్తుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉండేది? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఏదైనా మళ్ళీ మీకు జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నారా? ఉమ్మడి మీద మేము ఇల్లు కట్టుకోలేదండి. ఇల్లు లేదు, తలం లేదు. ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే ఉన్నాయి కదా? తలం లేదు, ఇల్లు లేదు. మాకు ఉమ్మడి మీద ఉండిపోయాం అలాగా. అదొకటి వస్తే బాగుంటది. ఇదేంటిది? ఇది మాకు కాదండి. అగో ఆల్ది. అగో ఆల్ది. ఇప్పుడు వచ్చి మాట్లాడింది ఆల్ది. మాకు ఇల్లు లేదు, తలం లేదు. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారండి. ఏమన్నా కోటవి ఇవన్నీ ఏమన్నా మా ఇంటికి వస్తున్నాయని మరి పింఛనీలు అన్నీ ఏమన్నా మునుపటి మీద అయితే మరి జగన్ వచ్చాక చాలా బాగుందండి మాకు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుందా? జగన్ గవర్నమెంట్ బాగుందా? మాకైతే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ బాగుందండి. వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మా జగన్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నామండి. ఇంటింటికి వస్తున్నారమ్మా? ఇంటింటికి వస్తున్నారండి. రేషన్ వస్తుందా? రాషన్ కాడ అన్ని మాకు ఇంటింటికి వస్తున్నాయండి. పింఛనీ కాడ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారండి. ఉచితంగానే ఇస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? ఏం అడగట్లేదండి. మీ ఎమ్మెల్యే ఇక్కడ దొరబాబు గారు వస్తున్నారమ్మా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు వస్తున్నారండి. 24 గంటలు ఉంటుందా?
ఎన్ని కరెంట్ ఉంటుంది 24 గంటలు. ఉంటుందండి, కరెంట్ ఉంటుంది. బీచ్ రోడ్డు కదా, మీ పల్లెటూరు కదా, బీచ్ సరౌండింగ్ లో కదా, పట్టించుకుంటున్నారు ఇక్కడ అందరూ వచ్చి. పట్టించుకున్న అప్పుడప్పుడు వస్తున్నారండి, అడుగుతున్నారు, మా బాగులు అడుగుతున్నారు, అన్ని అడిగి మా బాగులు కనుక్కుంటున్నారు. మరి మా అయితే జగన్ బాగా రావాలని కోరుకుంటున్నామండి. నమ్మకమా అభిమానమా జగన్ మీద? నమ్మకం అభిమానం గాడనండి. ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? ఎలా ఉంది? బాగుందండి. మాకు జగన్ అసలు ఏం చేయలేదు అంటున్నారు మీ ఊరు. సగం మంది అలాగంటారండి. మాకు పోషించిన దేవుడు అతనే పోషించాడు. కొడుకులు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. 18,000 ఎత్తనాడు, 3,000 జీతం ఎత్తనాడు. మాకు నెల 30 రోజులు తిట్టినాము. మాకు షుగర్లు బీబీలు ఉన్నా సరే ఆ మందులు తెచ్చుకో తిట్టినాం. అది సాధ్యం అంతే. వాలంటీర్లు వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా ఇంటింటికి? వస్తుంది. ఉచితంగానే ఇస్తున్నారా? డబ్బులు ఇచ్చుకోవట్లేదండి, ఉచితం ఇత్తనాలు బియ్యం. పవన్ కళ్యాణ్ వస్తాడా మళ్ళీ? ఏమో మాకు తెలియదండి. మాకేం చదువుకున్నామా చేసామా? చంద్రబాబు నాయుడు వస్తాడా? ఏమో మాకు తెలియదండి. ఎవడొస్తాడో ఎవరి చేతాలో. జగన్ వస్తాడా? జగనే వస్తాడండి. ఎందుకు జగనే రావాలనుకుంటున్నాడు? మా నమ్మకం అండి. అభిమానమా నమ్మకమా? అమ్మానమేనండి. చెప్తున్నాను కదా, గుండె మీద చేయొచ్చు. ఇల్లు మంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. పిల్లలు బట్టాలు లేని వాళ్ళకి 13,000 ఎత్తనాడు, 18,000 ఎత్తనాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ రావాలంటావు? మా జగనేనండి. మా జగన్వే ఎప్పుడు కైతులే కాక జగన్కి.